రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం? జనపతి నుంచి చర్చ మొదలు పెడదాం. బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకే కాంగ్రెస్ యత్నం. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. ఇక రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం? రెండోది జనపతి నుంచే చర్చ మొదలు పెడదాం. రమ్మను. నేనేమంటున్నానంటే నేను చెప్తా, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తా, ఎవడో రమ్మని అంటున్నా. ఏం చర్చ పెడతారో రమ్మనండి. ఇంకోటి రెండోది ఏం చెప్పి వీళ్ళు బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకే కాంగ్రెస్. నేనేమన్నంటే మీరు సిగ్గు తప్పిన వాళ్ళు, మీకేమైనా సిగ్గుశనం ఉందా బండి సంజయ్ అన్న? మీరు బీసీ ఇష్యూను బుట్ట దాఖలు చేసి ఆ ఇష్యూని చంపేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇలా బీసీలు అంటే ఈ దేశము ఎన్నాళ్ళ నుంచి అంటే నాగరికత పుట్టినప్పటి నుంచి ఈ దేశాన్ని దళితులకు కానీ ఈ దేశ సమాజానికి కానీ చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు చేసే పనిముట్లతోని ఈ దేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తులు బీసీలు. ఆ బీసీల యొక్క లెక్క ఎంత ఉందో చెప్పమంటే చెప్పరు. మనం ఒక కార్యం చేయాలనుకున్నా, ఒక పెళ్లి చేయాలనుకున్నా, ఒక టూర్ పోవాలనుకున్నా, ఒక యాత్ర పెట్ట మనం ఎంతమంది ఉన్నాము, ఎంత అన్నం పెట్టాలి, ఏం చేయాలి, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది హుషారు అంటే ఒక లెక్క తీసుకుంటాం. కానీ వీళ్ళు లెక్క చెప్తలేరు. వీళ్ళు మళ్ళీ బీసీల గురించి మాట్లాడతారు. ఏమంటాడంటే బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించడానికే కాంగ్రెస్ యత్నం చేస్తుంటారు. సిగ్గు లేదు కదా మాట్లాడడానికి? కాంగ్రెస్ చెప్తా ఉంది, నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా ఒరిజినల్ బీసీ అయితే నువ్వు జనగణన చెయ్యి, బీసీ కులగణన చెయ్యి, బీసీ జనగణన అని చెప్పి పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ఆర్డర్ వేస్తా ఉన్నాడు, మొత్తుకుంటా ఉన్నాడు. మీకు చెవులు వినబడతలేవు. ఎవడు బీసీ వాదాన్ని తప్పుకుంటున్నాడా? నరేంద్ర మోడీ తప్పించుకుంటున్నాడు. ఇలా నరేంద్ర మోడీ బీసీ వాదం నుంచి తప్పించుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్. రెండోది, రెండు రిజర్వేషన్ తప్పించుకోండి. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న ఏమన్నంటే బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. బండి సంజయ్కి 2-3 వేలు ఏంది అన్నా, మోడీ నా దేవుడు అన్నా ఒకటి. రెండోది, మసీదులు దొరికితే శివాలు వస్తే మీకు, శివాలు వస్తే మాకు. ఈ మూడు తప్ప బండి సంజయ్ ఏంది వేలదు. నా 80% హిందువులకు బరాబరి మాట్లాడుతారు. ఇవాళ నీ 80% హిందువులకు మీరు చేసింది ఏంది? టోపీ పెట్టింది కాక మీ 80% హిందువులను ఎత్తుల చేతి పెట్టింది తప్ప మీరు హిందువులకు చేసింది ఏంది అంటున్నా. హిందువుల దయాదాక్షిణ్యాలు అయినటువంటి ఓట్లతోని పబ్బం గడుపుకుంటున్నటువంటి మీరు హిందువులకు మీరు ఒరగబెట్టింది ఏందని అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అని చెప్పి ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల ఇష్యూ దారి మళ్లించేందుకు నేనేమంటానంటే ఏం మాట్లాడినావు? ప్రధానమంత్రి మోడీ సీఎం అయితే ఎక్స్ వేదికగా స్పందించారు. ఏంటంట వ్యాఖ్య ఖండించారు. రాహుల్ కులం మతము ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించాడు. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని. నేనేమంటున్నానంటే మీ బతికేంది అంటున్నా. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని ఏ విధంగా చెప్పిండు మీకు? ఒకవేళ ఫిరోజ్ గాంధీ ఇలా ఆయన నేనేమంటున్నా అంటే ఈ దేశంలో మతం మార్చుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆయన ఫిరోజ్ గాంధీ అయ్యిండు. ఫిరోజ్ పేరు మార్చకుండా గాంధీ అయ్యిండు అంటే ఇందిరాగాంధీని పెళ్లి చేసుకోకముందే ఆయన మహాత్మా గాంధీ ఇంటి కొడుకు అయ్యిండు, పెంపుడు కొడుకుగా వచ్చిండు. మహాత్మా గాంధీ ఇంటికి మతం మారి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గాంధీ అయ్యారు. మీరు తెలుసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకో బండి సంజయ్, నీ నీతి లేని నీ చెత్త వాదనలు బంద్ చేయని చెప్తా ఉన్నా. నీ నీతి లేని నీ ఒక పనికి మాలినటువంటి అజ్ఞానమైనటువంటి మాటలు నువ్వు బంద్ చేసుకో. నేను ఒకటి నీకు ఏం చెప్తా ఉన్నా అంటే ఇవాళ రాహుల్ గాంధీ ముత్తాత, రాహుల్ గాంధీ తాత గురించి మీకు చెప్తే గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ.
ఇందిరాగాంధీ గాంధీ ఎందుకయింది అంటే నెహ్రూ కావచ్చు, ఇందిరా నెహ్రూ కావచ్చు ఆమె, కానీ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా సాంప్రదాయాలకు భారతదేశంలో ఒక విలువనిస్తూ ఆమె గాంధీ అని పెట్టుకున్నాడు. ఇక్కడ రాహుల్ గాంధీ బరాబర్ ఆయనకు కావలసిన మతంలో ఉంటాడు. ఇలా అన్నిటికన్నా ఎక్కువ రాహుల్ గాంధీ ఆయన మతం ఏంటంటే ఆయన మానవతం. ఆయన ఒక బ్రాహ్మణుడు కాడా? మోతిలాల్ నెహ్రూ బ్రాహ్మణుడు కాడా? జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుడు కాదా? తన తల్లి బ్రాహ్మణుడు కాదా? ఓ తండ్రి నుంచి వచ్చే వారసత్వం అనుకుంటే నేనేమంటాను అంటే రాహుల్ గాంధీకి మతం మార్చుకునే స్వేచ్ఛ లేదా? అట్లయినా కూడా హిందువే కదా, వైశ్యుడు గాంధీ కదా, మరి నీకు సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. గాంధీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే గాంధీ ఇక్కడ మహాత్మా గాంధీ ఇంటికి ఇందిరాగాంధీ కోడలుగా పోయింది. మనిషి అయితే మానవత్వం ఉంటే మీరు బతకాలనుకుంటే, మీరు నిజంగా ప్రజలకు సేవ చేసి బతకాలనుకుంటే మనుషులు లేక మాట్లాడండి. మీరు మతం మీద కులం మీద మీ పుట్టుక మీదనే మీరు మాట్లాడాలనుకుంటే ఎవరి పుట్టుక ఏంది ఎవడు ఏంది అని నేను మాట్లాడితే అంటే ఉరిపెట్టుకొని వస్తారు. నేను మాట్లాడితే ఉరిపెట్టుకొని వస్తారు మీరు పుట్టుకల మీద మాట్లాడితే. బరి తెగించి మాట్లాడొద్దని చెప్పి జహాంగీర్ గాంధీ, లోటపీస్ గాంధీ ఇవన్నీ బంద్ చేయండి. మీరు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనా నరేంద్ర మోడీ అనేతో ఆయన పుట్టుకతోనే బీసీయా? నీకు దమ్ముంటే బండి సంజయ్ చెప్పు అంటున్నా. ఇలా ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కులాన్ని బీసీలకు తెచ్చిండు. ఎవడన్నా ఈ ప్రపంచం మీద తాను రాజకీయాలకు వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలకు మార్చుకున్నటువంటి సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? మోడీ తప్ప. 100% మోడీ బీసీ గాడు, డూప్లికేట్ బీసీ అని చెప్పిన నేను. మా రేవంత్ రెడ్డి గారు మా అడుగు ముందుకేసి ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు. అంటే మనుషులు ఎందుకైనా ఆయనకు అంటరానితనం కోసం వచ్చిండా? ఎందుకు వచ్చిండు బీసీ అంటున్నా? ఎందుకు బీసీలకు వచ్చిండు ఆయన? ఎందుకోసం వచ్చిండని అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని ముంచనికనే కదా, మరి సిగ్గుండాలిగా మీకు మాట్లాడడానికి. ఏ కులం ఏ మతం అంటే నేను చెప్తా ఉన్నా 100% ఆయన హిందువే. వైశ్యులైన హిందువులే, బ్రాహ్మణులైన హిందువులే. అన్నిటికైనా ఆయనది ఒక కులమే ఒక మానవత్వం. ఆయన కులమే ఒక ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను ప్రేమించేది ఒక లౌకికవాది, ఒక సామాజిక యోధుడు ఆయన. ఇలాంటి కుక్కలు ఎన్ని మొరిగిలా పట్టించుకోకుండా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నట్టు ఓపికతో ఉన్నటువంటి మరో వివేకానందుడే మా రాహుల్ గాంధీ. మీరు ఎంతకు పడితే అంతకు ఎట్లా పడితే అట్లా మాత్రం మర్యాద ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఏందా మీరు ఈయన మాట్లాడేది? రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారని మాట్లాడతారు. ఆయన మతం ఏంటి అంట అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అంటే ఎందుకు తెలియదా? నీకు తెలుసు. నీకు పుట్ట తీస్తే నీకు అక్షరాలు చక్క రావు. ఓ పేపర్ ఇచ్చి చూస్తే చదవనికి రాదు. నీకు పేపర్ ఇస్తే చదవనికి రాదు అంటున్నా. నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు. నువ్వు నీ ప్రధాని దొంగదారిలో దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నటువంటి ఒక్కరిని కూడా చదువు రాదు. నీ అమిత్ షాకు రాదు, నీ మోడీకి రాదు, నీకు రాదు. దద్దమ్మ బ్యాచ్ అంతా కలిసి దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు మీరు. అంత బెబ్బేల బ్యాచ్. వీళ్ళ ఈరులు సూర్యులు అయిపోయారు ఈ దేశానికి. పొట్ట తీస్తే వీళ్ళకి ఏంది రాదు అంటున్నా. ఏంది రాదు వీళ్ళకు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీని, బండి సంజయ్ని, ఇంకెవడెవడో మీకు ఏమొస్తుందో చేయరి. మీకు ఏడు చదువు వస్తుందో పేపర్ ఇస్తే చదువురి. మీరు వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం స్పందించారంట. ఏంది ఆయన స్పందించి? రాహుల్ది ఏ కులం ఏ మతం అంట. సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి నీకు. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అంట. నీ బుద్ధి లేని మనుషులు. మళ్ళీ జహాంగీర్ ఏంది, గాంధీ ఏంది? సన్నాసులారా. హిందూ సాంప్రదాయం కులం అనేది తల్లి ద్వారా వస్తుందని తెలిపారు. హిందూ సాంప్రదాయాలు తల్లి ద్వారా, ఎందుకు తల్లి ద్వారా రావద్దా? నీ రాజ్యాంగం చెప్పిందా? ఒకవేళ వచ్చిందనుకో ఆయన మతం, నేనేమంటున్నానంటే ఆయన ఇష్టం వచ్చిన మతంలో ఉండే హక్కు లేదా ఆయనకు? భారత రాజ్యాంగం కల్పించలేదా?
నువ్వు ఈయన మోడీ ఏమో తన ఇష్టం వచ్చిన కులంలో పోతాడంట, జాతిని తీసుకొని. రాహుల్ గాంధీ తన ఇష్టం వచ్చిందంటే ఉంటాడు. గాంధీ అని పక్కన ఉందంటే హిందూ అని అర్థం అవ్వాలి, గాడిదలకే అర్థం కాదు అది. 42% బీసీ రిజర్వ్కి ఏందో మాట్లాడుతూ ఉన్నాడు. క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కులంపై చర్చ కోరుతున్నారని తెలిపారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో చర్చ చేయాలనుకుంటే ఢిల్లీలోని జనపద్ నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలని జండి సంజయ్ అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మళ్లించలేరని పేర్కొన్నారు. నేనేమంటున్నానంటే, మీరు మతం మీద రాజకీయాలు చేస్తారా? నేను చెప్తున్నా, ఈ దేశంలో కులాంతర వివాహాలు చేసుకోవద్దా? చెప్పు బండి సంజయ్. మతాంతర వివాహాలు చేసుకోవద్దా? కులాంతర వివాహాలు చేసుకోవద్దా? అయితే ఇందిరాగాంధీ మతాంతర వివాహం చేసుకుందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సిగ్గుండాలి కానీ మీకు అంత నాకు కొంచెమన్నా మనుషులా మీరు? పార్టీ మొత్తం విలువలు లేకుండా బతుకుతా ఉంది. మీరు ఏం పొడిచిరో చెప్పమంటే వాళ్ళ కులమేంది, వాళ్ళ మతమేంది అంట. మీకెందుకు సన్నాసులారా? మీకెందుకు అంటున్నా? తూ మీ బతుకు చెడ ఎక్కడ దాపరిచ్చిరో. తూ అంటే తారాదు, తా అంటే తీరాదు.